రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటకలోని మునీరాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో బ్రిడ్జ్ పై నుంచి ట్రాక్టర్ కింద పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న చిన్నారితో పాటు మరో 6 మృతి చెందారు. 10 మందికి గాయాలు కాగా వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతులను సండూరు, కుడ్లిగి తాలూకా వాసులుగా గుర్తించారు. 16 మంది కలిసి ట్రాక్టర్లో మునీరాబాద్ వద్ద పులిగమ్మ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ప్రమాద దృశ్యాలను మనం స్క్రీన్ పై చూడవచ్చు. ఇక బ్రిడ్జ్ పై నుంచి ట్రాక్టర్ మొత్తంగా కింద పడిపోయింది. సో వెనక నుంచి వచ్చి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మృతదేహాలు కూడా చెల్లా చెదురుగా పడిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలైతే చేపడుతున్నారు. 7 మృతి చెందినట్టుగా మనకు తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మృతుల్లో ఒక చిన్నారి ఉండటం అత్యంత బాధను కలిగిస్తోంది. సో మునీరాబాద్ దగ్గర ట్రాక్టర్ను లారీ వెనక నుంచి వచ్చి ఢీకొట్టడంతో వంతెనపై నుంచి ట్రాక్టర్ అమాంతం ఆ బ్రిడ్జ్ కిందకు పడిపోయింది. ప్రమాదంలో 7 మృత్యువాత పడ్డారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. కర్ణాటకలోని మునీరాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో బ్రిడ్జ్ పై నుంచి ట్రాక్టర్ కింద పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న చిన్నారితో పాటు మరో 6 మృతి చెందారు. 10 మందికి గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతులను సండూరు, కుడ్లిగి తాలూకా వాసులుగా గుర్తించారు. 16 మంది కలిసి ట్రాక్టర్లో మునీరాబాద్ వద్ద పులిగమ్మ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. Yeah,